సామ్సంగ్ బ్రాండ్ నుంచి 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసినారు. ఇవి వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A57, ఇంకోటి వచ్చేసి A37. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ వచ్చిన ఫీచర్స్ ఏంటి, వీటి ప్రైస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అంతేగా కొత్త లోరం మంచి ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ A57 5G సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి కొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొడక్షన్ ఉంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే వచ్చేసినారు. మెయిన్గా మనకి సామ్సంగ్ అన్ని మొబైల్లో కూడా డిస్ప్లేస్ అనేవి చాలా బాగుంటాయి. దీంట్లో కూడా ఒక మంచి ప్రీమియం డిస్ప్లేనే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, మ్యాక్సిమం మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP విత్ OS కెమెరా ఉంటుంది, 12 MP అల్ట్రావైడ్ కెమెరా, 5 MP మ్యాక్రో ఉంటుంది. సెల్ఫీ కెమెరా 12 MP. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ వచ్చేసినారు ఈ A57 5Gలోన. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి Exynos 1680 ప్రాసెసర్ వచ్చేసినారు. ఇది సామ్సంగ్ ఓన్ ప్రాసెసరు. పర్ఫార్మెన్స్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఇదే బడ్జెట్లో మనకు స్నాప్డ్రాగన్ నుంచి ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. మెయిన్గా మనకి సామ్సంగ్ Exynos ప్రాసెసర్స్లో పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా యావరేజ్గానే ఉంటుంది. మెయిన్గా గేమింగ్ అయితే అస్సలు సరిపోయేవి ఈ Exynos ప్రాసెసర్స్. దాంతోపాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్. మనకు బాక్స్లో ఛార్జర్ అయితే రాదు. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ కానీ IP60 రేటింగ్తో కూడా వస్తుంది. దాంతోపాటు సైడ్స్ మొత్తం మెటల్ ఫ్రేము. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. దాంతోపాటు దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే 6 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఓవరాల్ దీంట్లో అప్డేట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇవే A57 5Gలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది మనకు స్టార్టింగ్ వచ్చేసి 8+256GB వచ్చేసి 57,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 12+256GB వచ్చేసి 62,500 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా టూ మచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ ఉన్న ఫీచర్స్కి దీని ప్రైస్కి అంత వర్త్ అయితే కాదు. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి, చాలా వరస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ A57 5G. ఇదే బడ్జెట్లో ఇదే సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఇంకా బెటర్ మొబైల్స్ ఉన్నాయి. సామ్సంగ్ S24 వచ్చేసి 50,000 రూపాయలకి వస్తుంది. దాంతోపాటు S25 FE వచ్చేసి 55,000 రూపాయలకి వస్తుంది. ఇవి రెండు కూడా బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ అని చెప్పొచ్చు. అది కాక సామ్సంగ్ S సిరీస్ ఇంకా ఏ సిరీస్తో కంపేర్ చేస్తే కొద్దిగా ప్రీమియం మొబైల్స్ అవి. బిల్డ్ క్వాలిటీ కానీ పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బెటర్ ఉంటాయి S24, S25 FEలోన. ప్రజెంట్ అయితే ఈ A57 5G మాత్రం అస్సలు తీసుకోద్దండి. ఇది వచ్చేసి మెయిన్గా ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఆఫ్లైన్ మొబైల్ షాప్స్లో ఈ మొబైల్ అనేది ఎక్కువ సేల్ చేసుకుంటారు ఈ ఏ సిరీస్లోన. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి A37 5G. దీంట్లో కూడా డిస్ప్లే వచ్చేసి సేమ్గానే ఉంటుంది. 6.7 ఇంచెస్ 120 Hz ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే. ఫ్రంట్ వచ్చేసి కొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్. డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP OS కెమెరా, అల్ట్రావైడ్ కెమెరా 5 MP మ్యాక్రో ఉంటుంది. సెల్ఫీ కెమెరా 12 MP వస్తుంది. దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి Exynos 1480 ప్రాసెసరు. దీంట్లో కూడా ప్రాసెసర్ వచ్చేసి మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం యావరేజ్గా ఉంటుంది. గేమింగ్కి మాత్రం అస్సలు సెట్ కాదు ఈ ప్రాసెసరు. దాంతోపాటు బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 45 hours ఫాస్ట్ ఛార్జింగ్. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ కానీ IP60 వాటర్ రేటింగు. ఇది వచ్చేసి సైడ్స్ మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ వస్తుంది, మెటల్ ఫ్రేమ్ అయితే కాదు. దాంతోపాటు అప్డేట్స్ వచ్చేసి 6 years అప్డేట్స్ ఇస్తున్నారు. ఇవే A37 5Gలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది బేస్ వేరియంట్ వచ్చేసి 8+128GB వచ్చేసి 42,000 రూపాయలు పెట్టినారు. ఇది కూడా ప్రైస్ మాత్రం చాలా టూ మచ్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ 2 మొబైల్ కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టినారు. ఫీచర్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు A37 బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ S24 FE. ప్రజెంట్ ఆ మొబైల్ వచ్చేసి 40,000 రూపాయలు ఉంది. మీకు ఒకవేళ సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే, సింపుల్గా చెప్పాలంటే ఈ 2 మొబైల్స్ కూడా అస్సలు తీసుకొద్దండి. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకవేళ సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే ఈ సామ్సంగ్ S24 FE కానీ S24, S25 FE ఈ 3 కూడా బెటర్ ఆల్టర్నేటివ్స్. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.